ఫ్రెండ్స్, నేను మీ శివ ఫ్రమ్ అమెరికా. భారతీయులు కూడా ఎవరు కూడా అమెరికాకు రావద్దు, నా మాట వినండి. అందరూ కూడా అమెరికా నుంచి విమానం బుక్ చేసుకుని వెళ్ళిపోండి, టికెట్లు కూడా దొరకవు. భారతీయులందరికీ కూడా పౌరసత్వం రద్దు. భారతీయులందరి మీద బాంబు పేల్చినటువంటి ట్రంప్, భారతీయులందరికీ షాక్ల మీద షాక్ ఇస్తున్నటువంటి ట్రంప్, ఇలా కొంతమంది సోషల్ మీడియాలో ప్రసారం చేస్తున్నారు. మళ్ళీ కొంతమంది భారతీయులకు ఇక పండుగే పండుగ, భారతీయులకు గోల్డెన్ అవకాశాలు కల్పిస్తున్నటువంటి ట్రంప్, ఇలాంటివన్నీ కూడా సోషల్ మీడియాలో కొంతమంది అందులో జ్ఞానవంతులు, లాయర్సు, రాజకీయ విశ్లేషకులు కూడా ఉన్నారు. వీళ్ళందరూ ఇచ్చే సమాచారం అనేది చాలా వరకు అందులో సగం వరకు తప్పు ఉంటుందండి. కొంతమంది బాగానే చెప్తున్నారు, కానీ వాళ్ళు కూడా కొంతమంది చెప్తున్న దాంట్లో చాలా మటుకు తప్పులు ఉంటున్నాయి. ఇక మేము అమెరికాలోనే ఉన్నాం కదా, అమెరికాలో ఉండి కూడా ఇలాంటి సమాచారాన్ని మన వాళ్ళకు సరి అయిన ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే బాగుండదు అనేసి ఈరోజు నేను ముందుకు వస్తున్నానండి. అసలు సీసలైన ఇన్ఫర్మేషన్ మేము ముందు వస్తున్నాను. నాకు తెలిసినటువంటి సమాచారం, నేను ఇక్కడే ఉన్నాను కాబట్టి సమాచారాన్ని సేకరించేసేసి మీకు ఈరోజు అసలు సీసలైనటువంటి ఇన్ఫర్మేషన్ అందిస్తున్నాను. దయచేసి ఇండియాలో ఉన్నటువంటి పేరెంట్స్ అందరూ కూడా ఏ మాత్రం గందరగోళ పడవద్దు. అమెరికాలో ఉన్నటువంటి భారతీయులు కూడా చాలా అయోమయానికి గురవుతున్నారు. సో దయచేసి ఈ వీడియో మీరు చివరి వరకు వినండి. మీరు మన వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఎందుకంటే దీనివల్ల వచ్చే పైసా కూడా నేను చాలా మటుకు సేవకు నేను ఉపయోగిస్తాను. పాయింట్ నెంబర్ 1, భారతీయులకి అమెరికా సిటిజన్షిప్ రద్దు. ఇది ఎలా అవుతుందండి? 1866లో 14th అమెండ్మెంట్ చట్టం అనేది ఒకటి వచ్చింది. దాని ప్రకారం ఇక్కడ పుట్టినటువంటి పిల్లలకు అమెరికా పౌరసత్వం అనేది ఖచ్చితంగా వస్తుంది. ఇప్పుడు ట్రంప్ వచ్చాడు, పౌరసత్వం రద్దు అనేసి తెగ మీడియాలో ప్రసారం చేస్తున్నారు. ఇది చాలా అవివేకమైనటువంటి విషయం. ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. చూడండి, ఇక్కడ పుట్టినటువంటి పిల్లలకు ఆ 14th అమెండ్మెంట్ ప్రకారం ఎప్పుడు 1866లో చేసినటువంటి చట్టం దాదాపు 200 సంవత్సరాలు పైగా ఇప్పుడు ట్రంప్ వచ్చేసి దాన్ని మార్చగలడా? దానికి చాలా సవరణలు అవసరం. ఇది బోత్ హౌస్లో సెనెట్లు కూడా యాక్సెప్ట్ చేయాలి, సుప్రీంకోర్టు కూడా ఒప్పుకోవాలి. చాలా పెద్ద దీనికి తతంగం ఉంది. దట్స్ వెరీ ఇంపాసిబుల్. సిటిజన్షిప్ రద్దు. ఆయన అనేది ఏంటంటే ఇల్లీగల్గా వచ్చినటువంటి ఇమ్మిగ్రెంట్స్ పుట్టినటువంటి పిల్లలకు సిటిజన్షిప్ ఇవ్వద్దు అనేసి ఆయన యొక్క అభిప్రాయం. ఓకే, కానీ ఇప్పుడు కొత్తగా వస్తున్నటువంటి ప్రతిపాదన ఏంటంటే అమెరికాలో పుట్టినటువంటి పిల్లలకు వాళ్ళ తల్లిదండ్రులు ఎవరో ఒకరు అమెరికన్ సిటిజన్ అయిన ఉండాలి, లేదంటే గ్రీన్ కార్డు హోల్డర్ అయిన ఉండాలి. ఇలా డేటింగ్ చేసి పిల్లలు కనే వాళ్ళకు కూడా ఎవరో ఒకరు సిటిజన్షిప్ ఉండాలి, లేదంటే గ్రీన్ కార్డు హోల్డర్ ఉండాలి. వాళ్ళకు పుట్టినటువంటి పిల్లలకి సిటిజన్షిప్ అనేది ఇవ్వాలి. ఏ వీసా స్టేటస్ లేని అంటే గ్రీన్ కార్డు హోల్డర్స్ కానీ లేదంటే సిటిజన్షిప్ లేని వాళ్ళు కానీ పిల్లల కంటే వాళ్ళకి ఇవ్వకూడదు అనేసి ఆయన యొక్క ప్రతిపాదన. మరి ఇది అమలు అవుతుందా లేదా అనేది చాలామంది రకరకాలుగా విశ్లేషిస్తున్నారు. ఇది చాలా క్లిష్ట సమస్య. దీన్ని పరిష్కరించాలంటే రాజ్యాంగ నిపుణులు కూర్చొని దీన్ని ఒక చట్టాన్ని తీసుకురావాలి. అండ్ హౌస్లో, సెనేట్లో యాక్సెప్ట్ చేయాలి, సుప్రీంకోర్టు కూడా యాక్సెప్ట్ చేయాలి. అప్పుడు మాత్రం ఇది అమలు అవుతుంది. కాబట్టి అంతవరకు కూడా ఎవరు కూడా భయపడవలసిన అవసరం లేదు. ముఖ్యంగా ఆల్రెడీ సిటిజన్స్, ఇప్పుడు ఇండియన్స్ చాలామంది పౌరసత్వం రద్దు అంటున్నారు. ఇప్పుడు ఇక్కడ పుట్టినటువంటి భారతీయులు పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎవ్వరికి కూడా సిటిజన్షిప్ అనేది రద్దు కాదు. ఇది పాయింట్లో నెంబర్ 1. భారతీయులకు ఉన్న సిటిజన్షిప్ ఎవరు కూడా రద్దు చేసే అధికారం ట్రంప్కు కూడా లేదు. ఇక రెండో పాయింట్కి వస్తే ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్. ట్రంప్ అసలు అధికారంలో వచ్చిందే ఈ యొక్క ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అందరిని కూడా మన దేశం నుంచి పంపించాలనేసి ఆయన యొక్క స్లోగన్ ఎలక్షన్ కంపెనీలో ఇదే చెప్పాడు. దాని ఆధారంగానే ట్రంప్ గెలిచాడు ఇప్పుడు. సో ఇప్పుడు ఇల్లీగల్గా ఉన్నటువంటి
ఇమ్మిగ్రెంట్స్ అందరినీ కూడా ఏ మాత్రం కనికరం లేకుండా మాత్రం ఖచ్చితంగా వాళ్ళని ఈ దేశం నుంచి పంపించేస్తాడు. వాళ్ళు ఏ దేశస్తులైనా సరే, ఇండియన్స్ అయినా సరే, ఇల్లీగల్గా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, వీసా ఎక్స్పైర్ అయిపోయిన వాళ్ళు ఎవరైనా సరే, మీరు వెంటనే ఒక వీసా స్టేటస్కి మార్చుకోండి, లేకపోతే మీరు ఖచ్చితంగా దేశం నుంచి బయటకు పంపిస్తాడు. అయితే ఇక్కడ ఫోర్స్ను ఉపయోగిస్తాడనేసి చెప్తున్నారు. ఆయన ఏ ఫోర్స్ను ఉపయోగించినా సరే వీళ్ళని వెతికి పట్టడం చాలా కష్టం. ఎలా దొరుకుతారండి? దొరకరు కదా. కెమెరాలు ద్వారా దొరకవు. మనం పసిగట్టేస్తామా వీళ్ళు ఇమిగ్రెంట్స్ అనేసి? కాదు, పట్టుకోలేము. సో ఇది ట్రంప్కు ఉన్నటువంటి పెద్ద సమస్య ఇది. కానీ ట్రంప్ వచ్చాడనేసి ఆల్రెడీ చాలామంది అమెరికాను వదిలేసి వెళ్ళిపోతున్నారు. మెక్సికన్స్ ఉదాహరణకు వేల కొద్ది మంది ఆల్రెడీ మెక్సికోకు వెళ్ళిపోయారు. సో ఈ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ పైన ట్రంప్కు ఉన్నటువంటి కఠినత్వం ఏంటంటే ఖచ్చితంగా వాళ్ళని ఈ దేశం నుంచి బయటికి పంపేయాలి. ఇల్లీగల్గా ఉన్నటువంటి భారతీయులైనా సరే, ఎవరైనా సరే, ఇల్లీగల్ ఉన్న వాళ్ళని మాత్రం ఖచ్చితంగా ఈ దేశం నుంచి పంపించాలి. అది నెంబర్ 2 పాయింట్. ఇక 3వ పాయింట్ ఏంటంటే హెచ్ వీసాను కఠినతరం చేయబోయినటువంటి ట్రంప్. హెచ్ వీసాను చాలా కఠినతరం చేస్తాడండి. అత్యధికమైనటువంటి స్కిల్స్ ఉన్న వాళ్ళు మాత్రమే తీసుకొస్తాడు. ఇది మాత్రం డ్యామ్ షూర్. అయితే ఇప్పుడు అమెరికాలో ఉన్నటువంటి హెచ్ వీసాలు ఒబామా గవర్నమెంట్ ఉన్నప్పుడు వాళ్ళ యొక్క స్పౌసెస్కి ఈఏడి ఇప్పించాడు. ఆ ఈఏడి వలన వీళ్ళు డబ్బులు ఎర్నింగ్ చేసేటప్పుడు దానికి ట్యాక్స్ కడుతున్నారు. తర్వాత ప్రభుత్వ ఆదాయం పెరుగుతుంది. కానీ ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే వచ్చి ఈ టెంపరీ వీసా మీద వచ్చిన వాళ్ళకి వాళ్ళ యొక్క స్పౌసెస్ కూడా ఈఏడి ఇవ్వటం వల్ల చాలా జబ్బులు వాళ్ళకి వెళ్ళిపోవడం అనేది జరిగింది. తద్వారా లోకల్గా ఉన్నటువంటి అమెరికన్స్కి జాబ్స్ మాత్రం పోయినాయి. ఇది మాత్రం వాస్తవం. సో ఒబామా గవర్నమెంట్ ఉన్నప్పుడు చేసినటువంటి ప్రతిపాదన అది అమల్లోకి వచ్చేసింది. తర్వాత 2016లో ట్రంప్ వచ్చాడు. ట్రంప్ వచ్చిన తర్వాత ఈ స్పౌసెస్కి ఇచ్చినటువంటి ఈఏడిని తీసేయాలనేసి తన కోర్టులో కేసేశాడు. కానీ అది దాని మీద వాగ్విధానాలు జరిగాయి కానీ అది మాత్రం జరగలేదు. అంటే వాళ్ళు స్టిల్ ఇంకా వాళ్ళు వర్క్ చేయొచ్చు అనేసి అప్పుడు జరిగిందన్నట్టు. ట్రంప్ దాని మీద సక్సెస్ కాలేకపోయాడు. ఎందుకంటే మరి ఒకసారి చూడండి, ఒక ప్రెసిడెంట్ చేసినటువంటి ప్రతిపాదనను తర్వాత వచ్చే ప్రెసిడెంట్ దాన్ని పూర్తిగా నిర్మూలించడానికి ఇక్కడ అవకాశం లేదు. ఫర్ ఎగ్జాంపుల్గా మన తెలుగు రాష్ట్రాలలో ఫస్ట్ చంద్రబాబు ప్రభుత్వం వచ్చేసింది, ఆయన కొన్ని చేశాడు. తర్వాత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చేసింది, ఆయన తెలుగుదేశం అన్ని తీసేశాడు, ఆయన కొన్ని ప్రతిపాదనలు పెట్టాడు. ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం వచ్చేసింది, జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టినటువంటి కొన్ని ఆయన కూడా తీసేస్తున్నాడు. ఇలా ఈయన రావటము ఆయన రావటము ఇలా వచ్చినప్పుడు ఒకరొకరు తీసేసుకుంటే అది ప్రజాపాలన చంద్రవందరంగా ఉంటుంది. అది కాదు, ప్రజల శ్రేయస్సు దృష్ట్యా ఏది కరెక్టు అది పర్మనెంట్గా ఉండాలి. సో ఇక్కడ ఏదైనా ఒక చట్ట సవరణ జరుగుతుందంటే, ఒక బిల్లును పాస్ చేయాలంటే దాన్ని చాలా స్ట్రిక్ట్గా పాస్ చేస్తారు. అది దానిలో మార్పులు మాత్రమే తీసుకొస్తారు కానీ అది తీసేయరు. అలాగే ఒబామా వచ్చినప్పుడు స్పౌసెస్కి ఈఏడి ఇప్పించాడు. ట్రంప్ వల్ల సాధ్యం కాలేదన్నట్టు. సో ఒక ప్రెసిడెంట్ చేసినట్టు దాంట్లో ఇంకొక ప్రెసిడెంట్ కొన్ని సవరణలు మాత్రం తీసుకురాస్తాడు కానీ పూర్తిగా మాత్రం నిర్మూలించలేరు. ఎందుకంటే ఇక్కడ చట్టాలు చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి. కానీ ఇప్పుడు ఈ ఈఏడిను అంటే స్పౌసెస్ ఈఏడిని తీసలేకపోతాడా ఇప్పుడు మనం వేచి చూడాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు ఆయనకు హౌస్లోను సెనెట్లోను పూర్తిగా మెజారిటీ వచ్చేసింది. మరి ఒకవేళ స్పౌసెస్కి ఈఏడి తీసేయాలంటే కనుక ఆ బిల్లు పాస్ చేయాలి. మరి హౌస్లోను సెనెట్లోను 2/3 అనేది మెజారిటీ అనేది రావాలి. కానీ ఇది చాలా కష్టం. ఇది జరుగుతుందా జరగదా? చాలామంది రకరకాలుగా ఊహాగానాలు చెప్తున్నారు. కానీ దీని గురించి మాత్రం ట్రంప్ ఆయన ప్రెసిడెన్సీగా సంతకం పెట్టిన తర్వాత ఈ బిల్లు పాస్ చేసిన తర్వాత ఏం జరగబోతుందో మనం వేచి చూడాల్సిందే. అంతే తప్ప ఏమీ జరగదు, ఏమి జరుగుతుంది అనేది మనం ఇప్పుడే చెప్పలేము. సో అందువలన ఈ ఈఏడి ఇప్పుడు హెచ్ వీసా మీద ఉన్న వాళ్ళందరూ కూడా దయచేసి ఎటువంటి ఇల్లులు కొనటం అనేది చేయవద్దు. అండ్ ఆర్థికపరమైన అంశాలపైన చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎటువంటి నిర్ణయాలు పెద్ద నిర్ణయాలు మాత్రం తీసుకోవద్దు. ఎందుకంటే ట్రంప్ వచ్చిన తర్వాత ఆయన ఒక 1.5 year లేదా 2 years మీరు గమనించండి, అసలు ఈఏడి తీసేయట్లేదా మనకు తెలుస్తుంది. అప్పుడు మీరు మీ ఆర్థికపరమైన ఆలోచనలకు మీరు ముందుకు తీసుకెళ్ళచ్చు. అప్పటి వరకు మాత్రం ఇల్లు కొనకుండా ఉంటే, ఏదైనా ప్రాపర్టీస్ కొనకుండా ఉంటే మాత్రం
బాగుంటుందనేసి నా సలహా. ఇక 4వ పాయింట్ వస్తే కనుక స్టూడెంట్ వీసా వచ్చిన వాళ్ళందరికీ కూడా గ్రీన్ కార్డు ఇవ్వటం అనేది ఆయన ప్రతిపాదించాడు. అయితే ఇక్కడ ఆయన ట్రంప్ ఏదో ప్రతిపాదించాడు. స్టూడెంట్స్ ఎంతో మంది వస్తుంటారు, వివిధ దేశాల నుంచి కొన్ని లక్షల మంది వస్తుంటారు ప్రతి ఏటా. ఇలా వచ్చిన వాళ్ళందరికీ కూడా వాళ్ళ విద్య అయిపోయిన తర్వాత వాళ్ళందరికీ గ్రీన్ కార్డులు ఇచ్చుకుంటూ పోతూ ఉంటే రేపు ఒక 10 సంవత్సరాల తర్వాత చూడండి ఈ దేశం మొత్తం కూడా లీగల్ ఇమ్మిగ్రెంట్స్తో, అంటే ఇలా స్టూడెంట్ వీసా వచ్చిన వాళ్ళతో పూర్తిగా నిండిపోతుంది. అప్పుడు కూడా సమస్య ఏంది? లోకల్గా ఉన్నటువంటి అమెరికన్స్కు ఉద్యోగాలు అనేటివి ఉండవు. ఇదే సమస్య. ఇప్పుడు హై స్కిల్ పర్సన్స్ వాళ్ళు, సో దానివల్ల లోకల్ వాళ్ళకి ఉద్యోగాలు పోతాయి. అలాగే కొంతమంది తక్కువ డబ్బుతో ఇక్కడ ఏమాత్రం ట్యాక్స్ కట్టకుండా కొంతమంది పనిచేస్తున్నారు. వాళ్ళ వల్ల కొంతమంది ఉద్యోగాలు పోతున్నాయి. సో ఎటు వచ్చేసేసి ఈ ఎఫ్ వీసా వాళ్ళకు, అంటే ఇప్పుడు అంటే స్టూడెంట్ వీసా మీద వచ్చిన వాళ్ళందరికీ కూడా గ్రీన్ కార్డు ఇవ్వటం అనేది కూడా ఇది చాలా ఛాలెంజింగ్ విషయం. అది కూడా బిల్లు పాస్ అవుతుందో లేదో తెలియదు. కాకపోతే ట్రంప్ చెప్పాడు కాబట్టి అవుతుంది అనేసి అనుకోవడం కూడా అంత ఈజీ కాదు. అంత అజమాయిషి అనేది దీని మీద మనం ట్రంప్ చేయి అనేది నడుస్తుందో లేదో మనకైతే తెలియదు. కాకపోతే దీనిపైన కూడా సవరణ అనేది ఖచ్చితంగా జరగాల్సిందే. సో దట్ ఈజ్ ఆల్సో నాట్ ఈజీ. కానీ కొంతమంది ఇప్పుడు ఈ స్టూడెంట్ వీసా వస్తే గ్రీన్ కార్డ్ వస్తుంది అనేసి అందరూ ఆలోచించేసేసి ఈ హెచ్ వీసా మీద ఉన్న వాళ్ళు, మిగతా ఏ వీసా మీద ఉన్న టెంపరీ వీసా ఉన్న వాళ్ళందరూ కూడా మరి స్టూడెంట్ వీసా కూడా మార్చుకోవచ్చు. అప్పుడు ఇంకా ఇన్ఫ్లో అనేది ఎక్కువైపోతుంది. మళ్ళీ ఫలితంగా ఏమవుతుంది? మళ్ళీ లోకల్ వాళ్ళకి ఉద్యోగాలు అంటే కూడా కష్టతరం అవుతాయి అన్నట్టు. సో వీళ్ళు టెంపరీ వీసా మీద వచ్చిన వాళ్ళు కూడా, ఇది బిజినెస్ వీసా మీద, విజిటింగ్ వీసా మీద వచ్చిన వాళ్ళు కూడా ఇలాంటి ఆలోచనలే చేస్తారు. మరి ఈ హెచ్ వీసా లేకపోతే ఈ టెంపరీ వీసా మీద వచ్చిన వాళ్ళకు ఒకవేళ పిల్లలు పుడితే వాళ్ళకు సిటిజన్షిప్ వస్తుందా రాదా అనేది కూడా పెద్ద క్వశ్చన్ మార్క్. ఒకవేళ ఆయన కనుక ఈ ఏదైతే రూల్ తీసుకొస్తారో చూడండి, స్టూడెంట్ గ్రీన్ కార్డు లేదా సిటిజన్షిప్ ఉంటే మాత్రమే వాళ్ళకు పిల్లలు పుడితే వాళ్ళకి మాత్రమే సిటిజన్షిప్ అవ్వాలని పెట్టారు చూడండి. అది ఒకవేళ అది పెడితే కనుక ఇలా టెంపరీ వీసా మీద వచ్చిన వాళ్ళకి పిల్లలు పుడితే మాత్రం వాళ్ళకి సిటిజన్షిప్ రాకపోతే మన వాళ్ళు ఖచ్చితంగా డిసప్పాయింట్ అవుతారు. సో ఏదేమైనప్పుడు కూడా ఇలా స్టూడెంట్స్ అనేవాళ్ళు ఖచ్చితంగా మరి గ్రీన్ కార్డు వస్తుందనే ఆశతో ఉంటారు. కాబట్టి దీనిపైన సవరణ అనేది జరగాలి. దీనిపైన కూడా ఖచ్చితంగా ఆ హౌస్లో అనేది ఒప్పుకొని తీరాల్సింది. అప్పుడు మాత్రమే ఇది జరుగుతుంది. మరి ఇది కూడా 1 to 2 years ప్రాసెస్ అండి. ఇప్పుడే అనగానే ట్రంప్ రాగానే సంతకం పెట్టగానే ఇది అమల్లోకి వస్తుందని కాదు, దానికి కొంచెం టైం తీసుకుంటుంది. అది చట్టంలో సవరణ అనేది తీసుకురావాలి, అది అప్రూవ్ కావాలి. ఇక మనం ఇంకొక పాయింట్ డిస్కస్ చేయాలంటే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్. ఇప్పుడు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్లో ఆయన ఇంకా సంతకం పెట్టలేదు. ఆయన కాకముందుకి ఆయన అడ్మినిస్ట్రేషన్ బిల్డ్ చేసుకోవడం స్టార్ట్ చేశారు. అందులో ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యులలో చెప్పుకోవాలంటే ఎలన్ మస్క్ ఒకడు, రామస్వామి, తులసి గబ్బార్డ్. మనం ఒకసారి చూడండి, ఎలన్ మస్క్ టెక్కీలను బాగా ఇష్టపడతాడు. రెండవది రామస్వామికి ఇండియన్ మూలాలు ఉన్నప్పటికీ కూడా ఆయన ఇండియన్స్కి ఏమైనా ఫేవర్గా ఉంటాడంటే ఉంటాడు. దట్స్ ఇంపాసిబుల్ బికాజ్ ఈఎస్ సిటిజన్. ఆయన అమెరికా యొక్క ప్రయోజనాలు మాత్రం ఆలోచిస్తాడు కానీ ఇండియన్స్ గురించి ఆయన ఆలోచించాడు. ట్రంప్ కంటే ఈయన ఇంకా ఎక్కువ కఠినతరం అన్నటువంటి వ్యక్తి. సో రామస్వామి వల్ల భారతీయులకు ఎటువంటి ఉపయోగం అనేది ఉండదు. ఇంకా తులసి గబ్బార్డ్, ఆమె పేరు తులసి, ఆమె హిందువు కాదు. ఆమె హిందుత్వాన్ని ఇష్టపడుతుంది అంతేకాని ఆమె ఎటువంటి పరిస్థితుల్లో కూడా హిందువులకి హెల్ప్ చేయదు. ఆవిడ ఇంకా రక్షణ వ్యవస్థలో పనిచేసినటువంటి వ్యక్తి. సో ఆమె ఇంకా స్ట్రిక్ట్గా ఉంటుంది. కాబట్టి వీళ్ళ వలన మన భారతీయులకు ఏమీ ఉపయోగకరము ఉండదు. ఇక చివరి పాయింట్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్. ట్రంప్ వాళ్ళపైన చాలా కన్నర చేశాడండి. మొదటి నుంచి ఆయన ఇదే పట్టుకున్నాడు. ఆయన 2016లో కూడా ఇదే పట్టుకున్నాడు, ఇప్పుడు కూడా ఇదే పట్టుకున్నాడు. ఇల్లీగల్గా వచ్చినటువంటి ఇమిగ్రెంట్స్ అందరూ కూడా ఏం చేస్తున్నారు అంటే ఇక్కడికి వచ్చేసేసి మానభంగాలు చేస్తున్నారు, చిన్నపిల్లలపైన అగత్యాలు చేస్తున్నారు, దోపిడీ చేస్తున్నారు, దొంగతనాలు చేస్తున్నారు, స్టోర్స్ను కొలగొడుతున్నారు, తుపాకుల మోత ఎక్కువైపోయింది. మొత్తానికైతే వాళ్ళు దేశాన్ని ఆర్థికంగా నష్టాన్ని కలగజేస్తున్నారు. మళ్ళీ వాళ్ళు ఉన్నందుకు వాళ్ళకు ఫ్రీ ఫుడ్ స్టాంప్స్ అండ్ ఆరోగ్య సమస్యలు ఉంటే ఫ్రీ హెల్త్ ఇన్సూరెన్స్
ఇవన్నీ కల్పించేస్తుంది. అంటే గవర్నమెంట్ ఏం చేస్తుంది, వాళ్ళపైన చాలా ఖర్చు పెడుతుంది. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు, ట్యాక్సులు కట్టట్లేదు. సో ఇలా ట్యాక్సులు కట్టని వాళ్ళకి మనం ఎందుకు ఇంత ఖర్చు పెట్టాలి అనేసి ట్రంప్ యొక్క ఆలోచన. నేను ఒక ఉదాహరణ చెప్తానండి. మా ఇంటి పైకప్పు నేను కొత్తది వేయిస్తున్నాను. ఆ క్రమంలో ఇంటి కప్పు చేయడానికి పని వాళ్ళు వచ్చారు. అందులో చూస్తే మొత్తం వీళ్ళు మెక్సికన్సే ఉన్నారు. సో నేను మామూలుగా మన ఇండియాలో మన ఇంట్లో ఎవరైనా పని చేయడానికి వచ్చిన వాళ్ళకి మనం టీనో కాఫీనో మనం ఆఫర్ చేస్తాం. అలాగే నేను వాళ్ళకి టీ ఆఫర్ చేశాను, కానీ వాళ్ళు తీసుకోలేదు. కానీ పండ్లు ఆఫర్ చేస్తే తిన్నారు. ఆ తినే క్రమంలో నేను వాళ్ళని ప్రశ్న వేశాను, మీరు ఎంత సంపాదిస్తున్నారు ఏంటి అనేసి. కానీ వాళ్ళు చెప్పిన జవాబు ఏంటంటే, సార్ మేము ఓన్లీ క్యాషే, డబ్బులు మాత్రం తీసుకుంటాం, చెక్లు అలాంటివి తీసుకోం, మాకు అకౌంట్లు కూడా లేవు, వాళ్ళు మాకు గంటకు $10 మాత్రమే ఇస్తున్నారు అనేసి చెప్పారు. నేనైతే షాక్ అయినా అసలు. అంటే ఇప్పుడు ఏంది, వాళ్ళు గంటకు $10 తీసుకుంటారు, 8 గంటలు చేస్తారు, $80, కానీ వాళ్ళు ట్యాక్స్ కట్టరు. ఇక ఎందుకు కడతారు, కట్టరు. సో వీళ్ళు ట్యాక్స్ కట్టట్లేదు. ఎంతమంది, ఒక 10-15 మంది పనిచేశారు, వాళ్ళు ఎవరు ట్యాక్స్ కట్టట్లేదు. సో ఇట్లా మళ్ళీ ఇంకోటి, ఇంట్లో ప్లంబింగ్ పనిచేసే వాళ్ళు, చిన్న చిన్న ఎలక్ట్రికల్ రిపేర్ చేసే వాళ్ళు అందరూ కూడా, వచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళు క్యాష్ అడుగుతుంటారు కానీ చెక్ అడగరు. ఒకవేళ మనం మన ఒరిజినల్ రిసిప్ట్ ఇవ్వమని చెప్పినా ఇస్తారు, కానీ $100-200 అంటే మనం సింపుల్గా ఇచ్చి పడేస్తాం. ఓకే, సో ఇలా ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా కొంతమంది ఇలా ట్యాక్స్ కట్టకుండా తప్పించుకుంటున్నారు. సో దీనివల్ల దేశ వార్షిక ఆదాయం అనేది తగ్గిపోతుంది. అందుకని ట్రంప్ చాలా సీరియస్గా ఉన్నాడు వీళ్ళపైన. వీళ్ళ వలన మనకు ఏ రకంగా దేశ ఆర్థికం అనేది పెరగట్లేదు, పైగా దేశంలో అల్లోకల్లోలు సృష్టిస్తున్నారు. వీళ్ళపైన మనం ఖర్చు పెడుతున్నాము, ఇంకా ఎందుకు వీళ్ళని ఉంచుకోవడం అనేది ట్రంప్ యొక్క ఆలోచన. కాబట్టి ఖచ్చితంగా ఇల్లీగల్గా ఉన్న వాళ్ళందరినీ కూడా తిరిగి పంపిస్తాడు. ఇక నేను చివరిగా చెప్పాల్సిందంటే, మన భారతీయులకు ఆల్రెడీ పౌరసత్వం ఉన్న వాళ్ళకి పౌరసత్వం అనేది రద్దు కాదు, పాయింట్ నెంబర్ 1. నెంబర్ 2, ఎఫ్ వీసా వాళ్ళకు ఇక్కడ పిల్లలు పుడితే వాళ్ళకి పౌరసత్వం అనేది వస్తుందా రాదా అనేది వాళ్ళు ఇప్పుడు తీసుకోబోయే నిర్ణయం పైన ఆధారపడి ఉంటుంది. ఇక 3వది, వీసాలు మాత్రం ఖచ్చితంగా కఠినతరం చేస్తాడు. ఇక ఎఫ్ వీసా వాళ్ళకు గ్రీన్ కార్డ్ ఇవ్వాలా వద్దా అనేది దానిపైన కూడా చట్ట సవరణ అనేది అవసరము. కాబట్టి మనం వెయిట్ చేయవలసిందే. ఇల్లీగల్గా ఉన్నటువంటి ఇమ్మిగ్రెంట్స్ అందరినీ కూడా ఖచ్చితంగా ఆయన పంపించేస్తాడండి. సో మీకు ఇండియాలో ఉన్నటువంటి కొత్త భారతీయులు అది తల్లిదండ్రులు కావచ్చు, లేదా కొత్తగా అమెరికాకు వచ్చే పిల్లలు కావచ్చు, మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మాత్రం నా కమెంట్ రూపంలో పెట్టండి, నేను ఖచ్చితంగా మీకు ఆన్సర్ ఇస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.